హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏంది మరి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి మనం అక్టోబర్ 5 ఎపిసోడ్ తెలుసుకుంటున్నాం. ఓకే, ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది? ఈరోజు సాటర్డే అంటే ఖచ్చితంగా నాగార్జున గారు వచ్చి మనకి స్టార్ట్ చేస్తారు కదా ప్రోగ్రామ్ని. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే స్టార్టింగ్ సేమ్ మనకి ఒక ఏమంటారు, మనకి నాగార్జున గారు వచ్చి డ్యాన్స్ సాంగ్ వేసి అంతా అయిపోద్ది కదా. ఓకే, ఆ తర్వాత మనకి సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మనకి ఎపిసోడ్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఈరోజు అంటే నిన్నటి ఫ్రైడే ఎపిసోడ్ ఏం జరిగింది అనేది మనకు చూపిస్తారు కదా టీవీలో. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది అయితే డైరెక్ట్గా మనకి ఫ్రైడే జరిగింది పెద్దగా చూపించకుండానే నాగార్జున గారు డైరెక్ట్గా ఓకే ఓకే అదే ఫ్రైడే చూపించింది ఏంటంటే గోల్డెన్ బాండ్ అనేది నబీల్కి ఇచ్చారనమాట, మెగా చీఫ్ అయినందుకు. సో ఆ తర్వాత మనకి మణికంఠ అని యాక్షన్ రూమ్లోకి రమ్మన్నారు. ఏంటంటే 8 minutes నీకు టైం ఇస్తున్నా, బాగా ఏడ్చేయని నాగార్జున గారు చెప్తారనమాట. బాగా ఏడ్చాక మనోడు తనకి ఫుడ్ వచ్చిందని చెప్పి రాహుల్ నుంచి అని చెప్పి తీసుకోమని చెప్తారు. సో ఆ ఫుడ్ తీసుకుంటాడనమాట, బాగా ఫీల్ అవుతాడు. ఓకే, ఆ తర్వాత మనకి ఏంటంటే నాగార్జున గారు ఇక డైరెక్ట్గా వేరే టాస్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఏంటి ఆ టాస్క్ అంటే మిర్రర్ లా ఉంటుంది. అంటే మిర్రర్లో మీకు ఏం కనిపిస్తుంది అని క్యారెక్టర్, ఒకళ్ళ క్యారెక్టర్ని ఎలా మీరు ఏం డిసైడ్ చేశారు అని, హౌస్ మేట్స్లో ఎవరెవరు ఏ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతారు అనేది ఒక మిర్రర్ ద్వారా మీరు చెప్పండి అని నాగార్జున గారు చెప్పారనమాట. సో వాళ్ళు ఒక్కొక్క హౌస్ మేట్ వచ్చి ఫస్ట్ ప్రేరణ వచ్చి ఒక మిర్రర్ ఎన్నోయింగ్ అని మణికంఠ అని చెప్పుద్ది. దేనికి అంటే అంటే దేన్నైనా విసిగిస్తాడు బాగా, అన్నెసెసరీ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తనకు తాను ఇదవుతున్నాడు, అది కొంతవరకు ఎన్నోయింగ్ అని అనిపిస్తుంది అని చెప్పి సీత విషయంలో మరీ ముఖ్యంగా అని చెప్పింది ప్రేరణ. అదే సీతతో అప్పుడు హౌస్ ఆఫ్ పప్పీ అనే టాస్క్ జరిగింది కదా, హ్యాపీ పప్పీస్ అని. ఆ టాస్క్కి సంబంధించి అనమాట సీతతో జరిగిన గొడవ అదంతా, అదే ఆర్గ్యుమెంట్, దాని గురించి మాట్లాడింది ప్రేరణ. ఆ తర్వాత మనకి సెల్ఫిష్ అని విష్ణుప్రియకి ఇచ్చిందనమాట. దేనికి అంటే విష్ణుప్రియ ఏంటంటే గేమ్లో బాగానే ఆడుద్ది కానీ తన దగ్గరకు వచ్చేవాడికి తను బాగా సెల్ఫిష్గా ఫీల్ అవుతుంది అని చెప్పి ప్రేరణ విష్ణుప్రియ గురించి చెప్తుంది. అలాగే విష్ణుప్రియ గురించి ఇంకా ఏం చెప్పిందంటే ఒకలా మాట్లాడుద్ది. అదే అంటే మనోడు నిఖిల్ మణికంఠ గురించి ప్రేరణ ఏం చెప్పిందంటే అన్నోయింగే కాదు, నామినేషన్స్లో ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు, తన బిహేవియర్ ఏంటో అర్థం కావట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడింది. తర్వాత అదే సెల్ఫిష్ అని విష్ణుప్రియకి ఇచ్చింది కదా ప్రేరణ, అదొకటి. ఆ తర్వాత అన్నోయింగ్ అని నెక్స్ట్ వచ్చి నిఖిల్ అన్నోయింగ్ అని చెప్పి ఇస్తాడు ఎవరికి, అన్నోయింగ్ ఎవరంటే అదే సేమ్ మళ్ళీ ప్రేరణని నిఖిల్కి ఇచ్చిద్ది అన్నోయింగ్ అని చెప్పి. ఏంటంటే అదే కొంచెం అన్నెసెసరీ, అంతకుముందు బాగానే ఫస్ట్ వీక్లో బాగానే ఉన్నాడు, ఆ తర్వాత నుంచి ఎందుకో పెద్దగా ఎవరితోనూ టచ్లో లేడు అని చెప్పి ప్రేరణ చెప్పుద్ది అనమాట, అదొకటి. ఆ తర్వాత సేమ్ మళ్ళీ నబీల్ వచ్చి అన్నోయింగ్ అని విష్ణుప్రియకి ఇస్తాడు. విష్ణుప్రియకి ఇచ్చి ఏం చెప్తారంటే ఏదేదో మాట్లాడుద్ది, ప్లానెట్స్ రివాల్వ్ అవుతున్నాయి అంటది, ఏదో నాన్ సింకింగ్గా మాట్లాడుద్ది అని చెప్పి నబీల్ విష్ణుప్రియ గురించి చెప్తాడు. క్రేజీగానే చెప్తాడు సరదాగాని. నాగార్జున గారు కూడా నువ్వు చెప్పడంలో తప్పేం లేదని ఆయన అంటాడు. తర్వాత నబీల్ వచ్చి మళ్ళీ జలస్ అని ఎవరికి ఇస్తాడంటే యష్మికి ఇస్తాడు. బాగా జలస్ అయ్యింది నేను మెగా చీఫ్ అయినప్పుడు అని చెప్పి ఫీల్ అయ్యిందని చెప్పి అన్నాడు. అయితే యష్మి ఏముందంటే నేను ఆ విషయంలోనే కాదు ఫీల్ అయ్యింది, నాకు ఇంగ్లీష్ పెద్దగా రావట్లేదు, నేను ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ కాదు అని చెప్పి దానివల్ల నేను ఫీల్ అయ్యానని ఆవిడ అంటది. మేబీ అది కవరింగ్ అనుకోవచ్చు, లేదా అది నిజమైనా ఉండొచ్చు. తర్వాత అన్నోయింగ్ అని యష్మి మణికంఠకి ఇచ్చిందనమాట యష్మిని అడిగినప్పుడు. అసలు యష్మియే మిగతా వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. మరీ ముఖ్యంగా నిఖిల్ని, పృథ్వీని. అంతకుముందు సోనియా, ఇప్పుడేమో యష్మి, పృథ్వీ, నిఖిల్ని పట్టుకొని మిగతా వాళ్ళందరూ వెళ్తున్నారు.
ఉదాహరణకి సీత, పృథ్వీ, ఇంకా విష్ణుప్రియ. పృథ్వీని పట్టుకొని విష్ణుప్రియ అంటే ఫాలోగా, పృథ్వీని ఫాలో అవుతూ విష్ణుప్రియ, నిఖిల్ని ఫాలో అవుతూ పృథ్వీ, నిఖిల్ని మళ్ళీ సీత, అది ఫాలో అవ్వడం. అలా అంటే వాళ్ళ ఒపీనియన్స్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అలా మొత్తానికి ఒక చైన్ లాగా ఫామ్ అయ్యి మణికంఠని ఎందుకో గట్టిగా ఏస్తున్నారు. చివరికి నాగార్జున గారు కూడా ఇక మణికంఠ అనేది తప్ప హౌస్లో ఇంకెవరినైనా మీరు చేయండి అని అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చాడు ఆయన. ఆయన అన్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎంత టార్చర్ అనేది హౌస్ మేట్స్ నుంచి. అది అది మన మాటల్లో కూడా చెప్పలేం. చివరికి మనోడు కన్నీళ్ళు పెట్టుకుంటే కానీ అట్ట అయింది పరిస్థితి అనమాట. ఓకే, ఇంకా చూద్దాం. అది మనం సింపతి అని చెప్పలేము, కానీ అది ఆల్మోస్ట్ అలాగే వెళ్తుంది. హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఒక్కోసారి. ఆ తర్వాత మళ్ళీ యష్మి హౌస్లో లోన్లీ అని అంటే యష్మి ఒక మణికంఠని ఉద్దేశించి అన్నోయింగ్ అంటే ఇంకేం చెప్పుద్ది అంటే తను ఎందుకో లోన్లీగా ఫీల్ అవుతున్న ఫీలింగ్లో ఉంటాడు, ఎందుకో తెలియదు. కానీ హౌస్ అయితే తనను బాగానే ఎంకరేజ్ చేస్తుందని చెప్పుద్ది. ఎంకరేజ్ చేస్తే ఎందుకు స్వామి అన్నిసార్లు మిర్రర్ అన్నోయింగ్ వస్తే మణికంఠ, సెల్ఫిష్ వస్తే మణికంఠ, కన్నింగ్ వస్తే మణికంఠ, ఇంకా అతను తప్ప ఇంకెవరు దొరకలేదు మీకు అన్నట్టుంది. ఓకే, మళ్ళీ సెల్ఫిష్ అని యష్మి ప్రేరణకి ఇచ్చింది. ఏంటంటే గేమ్లో ఎంత టఫ్ అని అంటే ఎంత బాగా ఆడినప్పటికీ బయట నుంచి పరిచయం ఉన్నా కూడా గేమ్లో తన పని తను చూసుకుంటుంది, నన్ను అసలు పట్టించుకోదు, అంత సెల్ఫిష్ కూడా అని. నువ్వు అది రివర్స్లో చెప్పుకోవాలమ్మా యష్మి. ప్రేరణ గురించి చెప్తున్నావు కానీ నువ్వు ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు ఇప్పుడు అర్థమైంది. అదే సంచాలకుగా నబీల్కి పృథ్వీకి మధ్యన టాస్క్లో నిన్న మెగా చీఫ్ టాస్క్ జరిగింది దాంట్లోని, దానికి సంబంధించి అనమాట. మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మి ప్రేరణ అని సెల్ఫిష్ అని ఉండొచ్చు మేబీ. ఓకే, ఆ తర్వాత కన్నింగ్ అని నిఖిల్ మణికంఠకి ఇచ్చాడు. అయ్యో మణికంఠ తప్ప ఇంకొకళ్ళు దొరకట్లే వీళ్ళకి, అంతే. హౌస్లో ఎవడో ఒకడు కావాలి. అదే ఒక చేపకి ఎర్రగా ఏదో వేస్తారు కదా ఎర్రని, అలాగే వాటిని సేమ్ అట్టా అనమాట. ఎవరో ఒకరిని ఎరేసుకోవాలి అంతే. ఎరేసుకొని మింగాలి అట్టా అనమాట. ఏంటో వీళ్ళు. కన్నింగ్ కానీ నిఖిల్ మణికంఠ అని అంటున్నాడు. గేమ్ ఆడతాడు కానీ ఎదుటోడు గేము అది ఏదో ఒకటి బ్లాస్ట్ అవ్వాలి, లేదా వాళ్ళ గేమే ఇదైపోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడని చెప్పి అంటున్నాడు. ఎవరు? నిఖిల్. నిఖిల్ అంత అంత అన్నావు ఒక మాట, అదే నిఖిల్ గురించి అనమాట. మణికంఠ అప్పుడు సెల్ఫ్ నామినేట్ అవుతాను అన్నప్పుడు దానికి ముందు నువ్వు అవుతావా అంటే తల అడ్డంగా ఇట్లా ఊపాను, అవును అన్నట్టు మాట్లాడి మళ్ళీ కాదు అన్నాడు నామినేషన్ టైంలో. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిఖిల్ ఎవరు కన్నింగ్ అనేది. ఓకే, తర్వాత జలస్ అని విష్ణుప్రియ నిఖిల్కి ఇచ్చింది. ఏమనంటే విష్ణుప్రియకి నిఖిల్ ఇచ్చాడు జలస్ అని. దేనికి అంటే తన తన చూపులే వెరైటీగా అనిపిస్తే చూపులతోనే చంపేసేలా చూసిద్ది. అంటే ఎదుటోడు ఎవరన్నా గేమ్ గెలిస్తే తన ఎంత జలస్ ఫీల్ అవుద్దో తన కళ్ళల్లోనే కనపడుద్ది అని నిఖిల్ విష్ణుప్రియని ఉద్దేశించి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత మనకి నిఖిల్ గురించి నాగార్జున గారు ఒక మాట చెప్తారు. మీ టీంకి సంబంధించి అంటే శక్తి టీంకి సంబంధించిన వాళ్ళే క్లాన్సే ముగ్గురు టాస్కులు గెలవడం వల్ల ఒక 3 లక్షలు యాడ్ అయ్యి మొత్తానికి ఇప్పుడు అది 18 లక్షలకు చేరుకుంది ప్రైజ్ మనీ అని చెప్పి అన్నారనమాట. అందరూ ఓకే అని హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత నైన్కా అయిపోయారు. నైన్కా వచ్చి మళ్ళీ సేమ్ మిర్రర్ తీసుకొని మణికంఠని ఉద్దేశించి మళ్ళీ టాక్సిక్ అని చెప్పింది. అంటే ఒకడు దొరికాడుగా టాక్సిక్ అని. తన గేమ్ ఆడుతూ పక్క వాళ్ళ గేమ్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి అంటుంది. ఎవరు నెగిటివ్ చెప్తున్నారో త్వరలో తెలిసిపోద్దులేమ్మా. ఓకే, మర్చిపోయాను. మనం నా ఎలిమినేషన్ ఎవరు అవుతారనేది ఈరోజు సాటర్డే కదా, అంటే రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మనం వీడియో లాస్ట్లో చెప్తాను. ఓకే, వెయిట్ చేయండి. ఎన్నోయింగ్ అని మా నైనిక ప్రేరణ అని అంటుంది. అంటే ఏంటంటే గేమ్ ఆడుతున్నప్పుడు లొడలో ఏదో మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పి ప్రేరణ గురించి నైనిక అంటుంది అనమాట. ఆ తర్వాత కొన్నిసార్లు అలా ఉండడానికి ఏదోదో ఏంటంటే చెప్పుద్ది అని చెప్పి నైనిక ప్రేరణ గురించి చెప్తుంది. అంటే గేమ్ స్టార్ట్ అవుద్దా అన్నప్పుడు అని సౌండ్ చేయడం, ఏంటో రకరకాల సౌండ్లు చేసిద్ది, అదే రకంగా మాట్లాడుద్ది అని చెప్పి. అంటే తెలివిగానే ఉంటుంది, కానీ ఒక్కోసారి ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అవుతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. తర్వాత మరి నైనిక ఇక నాగార్జున గారు నైనికాకి మిర్రర్ టాస్క్ ఇచ్చేసాక, అది మిర్రర్ ఎన్నోయింగ్ను అది చెప్పాక టాక్సిక్ ఎన్నోయింగ్
అప్పుడు నైన్‌కి కొంచెం క్లాస్ పీకారు అనమాట నాగార్జున గారు. అయితే క్లాస్ ఎలా పీకారంటే, ఫస్ట్ మణికంఠని లేపి ఒక క్లాస్ పీకారనమాట నాగార్జున గారు. ఏమనంటే, "నీ గేము నువ్వెందుకు ఇలా ఉంటున్నావు? నీకేమైనా అర్థమైందా? హౌస్‌మేట్స్ ఎందుకు నిన్ను కార్నర్ చేస్తారని నువ్వు ఫీల్ అవుతున్నావు" అని చెప్పి, "నీ గేమ్ నువ్వే డల్ చేసుకుంటున్నావు" అని నాగార్జున గారు తన ఫేస్ మీద రెడ్ మార్క్ ఏస్తారనమాట క్రాస్ చేసి. సేమ్ అదే స్ప్రే చేస్తారలా. అలాగే సేమ్ మళ్ళీ 9 కూడా అలాగే స్ప్రే చేసి చెప్తారనమాట. "నువ్వు గేమ్ ఆడుతున్నావు అన్నావు. ఫస్ట్ వీక్ ఆడినంత గేము రాను రాను ఈ వీక్స్‌లో ఏమైపోయింది నీ గేము? నువ్వేమో ప్యాకెట్ చిన్నది, బ్లాస్ట్ పెద్దది అన్నావు. అది ఏమైపోయింది" అని అడిగారు. దానికి ఆవిడ ఏదో రీజన్ చెప్పింది. "నేను కొంచెం ఆడాలి సార్. నేను ఇంకా సరిగ్గా ఆడలేదు" అని అంటే, "మరి నువ్వు చూసుకో ఇక నువ్వు సరిగ్గా ఆడతావో లేదో అని నాకు తెలీదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేస్తున్నాయి" అని. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఇక ఆళ్ళదే స్క్రీన్ అంతా ఆళ్ళదే. ఆళ్ళకి ఆల్రెడీ అన్ని సీజన్స్‌లో చూసొచ్చారు. ఎలా ఆడాలి ఏంటనేది తెలుసు. మంచి ఎక్స్‌పీరియన్స్‌డు. సో, ఇక ఉన్న హౌస్‌మేట్సే ఉంటారా? లేతే వైల్డ్ కార్డ్ ఎంట్రీసే ఈళ్ళని ఆక్యుపై చేస్తారా? అంటే సీజన్‌ని అనేది తెలీదు. ఇక చూసుకోవాలి ఇక. సెల్ఫిష్ అని పృథ్వీ మణికంఠని అంటున్నాడు. ఎవడు దోచింది ఆడు. మణికంఠ, 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 మణికంఠ. ఏంటో మణికంఠని గుడిలో గంట చేశారా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. గంట కొట్టినట్టే కొడుతున్నాడు. ఓకే. సెల్ఫిష్ అని పృథ్వీ మణికంఠ అని. హౌస్ సపోర్ట్ చేస్తుంది కానీ తనేమో బయటకొచ్చి నన్ను ఎవరో సపోర్ట్ చేయట్లేదు, నన్ను కార్నర్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నాడని చెప్పి పృథ్వీ అంటున్నాడు. బాబు నాయనా, హౌస్ మేట్స్ సపోర్ట్ చేస్తున్నాడు బాబు. ఎప్పుడు? తన గేమ్‌లో పార్టిసిపేట్ చేయనప్పుడు, తన నామినేషన్స్‌లో నుంచి నామినేషన్స్‌లో సేవ్ అయ్యాక టార్చరు. నామినేషన్స్‌లో ఉండకపోతే నామినేషన్స్‌లోకి తీసుకొస్తున్నారు. సరే మనం ఆయన భజనేం చేయట్లేదు మణికంఠ అది. కానీ చూడడానికి అలాగే పోర్ట్రే అవుతుందా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఓకే. తర్వాత అది పృథ్వీ అంట. పృథ్వీ అలా చెప్తున్నాడు. పృథ్వీ మళ్ళీ అక్కడితో పృథ్వీ సీత గురించి కూడా సీతను కూడా లేపి అన్నోయింగ్ అని చెప్పి అంటాడు సీత గురించి. ఆ తర్వాత సీత వచ్చి ఆహ్, ఆ! సీత గురించి పృథ్వీ జెలస్ ఫీల్ అవుతుందని చెప్పి అంటాడు. తన పక్క వాళ్ళ గేమ్ బాగా ఆడితే తట్టుకోలేదు. జెలస్ ఫీల్ అవుద్దని చెప్పి పృథ్వీ చెప్తాడు. అక్కడితో అయిపోద్ది. ఆ తర్వాత సీతని లేపుతారు. సీత వచ్చి సెల్ఫిష్ అని మణికంఠ అని. సో, ఇప్పటికి ఎన్ని గంటలు కొట్టారో గుళ్ళో గంటలాగా. సీత సెల్ఫిష్ అని మణికంఠ అని. సేమ్ మళ్ళీ అదే. మళ్ళీ అన్నోయింగ్ కూడా మణికంఠనే. సెల్ఫిష్ మణికంఠనే, అన్నోయింగ్ మణికంఠనే. ఇంక ఎవరు దొరకలే ఆవిడకి. అంతే. తర్వాత అన్నోయింగ్ వచ్చి మణికంఠని వద్దంటే నాగార్జున గారు చెప్తారనమాట. ఇక నువ్వు అన్నోయింగ్ వేరే ఎవరికైనా ఇవ్వు మణికంఠకి తప్ప అంటే, అప్పుడు పృథ్వీ దగ్గరికెళ్ళి పృథ్వీ కొంచెం అన్నోయింగ్‌గా ఉంటాడు. అంటే మేము గేమ్ ఆడుతున్నప్పుడు డిస్టర్బెన్స్‌లా ఉంటది. కోరస్‌లు ఇస్తున్నట్టు అలా అనిపించిద్దని చెప్పి పృథ్వీ గురించి కొంచెం క్రేజీగానే చెప్పుద్ది. ఆ తర్వాత మణికంఠని లేపి అడిగితే ప్రేరణ కొంచెం అన్నోయింగ్ అని చెప్తాడు మిర్రర్ తీసుకొని. దేనికి అంటే కుకింగ్ చేసేటప్పుడు ఏదన్నా కుకింగ్ చేస్తున్నప్పుడు అలా చెయ్యి, ఇలా చెయ్యి అని అంటది. అది కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపించిద్దని చెప్పి చెప్తాడు మణికంఠ. అన్నోయింగ్ అని సేమ్ మళ్ళీ పృథ్వీని అన్నోయింగ్ అక్కడితో మనకి మణికంఠ చెప్పి ఆపేస్తాడు. అదే అన్నోయింగ్ అంటే మళ్ళీ సీతను కూడా సెల్ఫిష్ అని చెప్పి మణికంఠ అంటాడు. దేనికంటే ఈ ఏ పాయింట్‌లో చెప్తాడంటే, మనల్ని అప్పుడు స్టార్టింగ్‌లో ఎవరు బాగా ఆడలేదని చెప్పి పక్కకి పెడదాం అంటే, అప్పుడు ఫస్ట్ మణికంఠ పేరు తీశారు కదా! ఆ విషయం తనకు నచ్చలేదని. సీత ఏమో అలా కాదు సార్ అదే మణికంఠని ఉద్దేశించి చెప్పుద్ది. నేను విష్ణుప్రియని గాని, నయనితాని గాని మళ్ళీ చీఫ్ చేద్దాం అనుకున్నాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మణికంఠని పక్కన పెట్టాను. అంటే ఆహ్, ప అదే అంటే ఎలిమినేట్ చేశాను. అంతేగాని నాకు దురుద్దేశం ఏం లేదన్నట్టు మాట్లాడింది. కానీ మణికంఠ అయితే సెల్ఫిష్ సీత అన్నాడు. కరెక్టే అది. ఓకే. తర్వాత మనకి ప్రేరణ గురించి చెప్పాడు మణికంఠ. అక్కడితో అయిపోయింది. అన్నోయింగ్ అని సీత పృథ్వీని అంది. అదే ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా! పక్కనోళ్ళ గేమ్‌ని కొంచెం డిస్కరేజ్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే తను మాట్లాడితే ఏదో కోరస్ ఇస్తున్నట్టు, వెనకాల పోకింగ్ చేసినట్టు అనిపిస్తుందని చెప్పి అంది. స్పాయిల్ అయిపోతుంది వేరే వాళ్ళ గేమ్ అని. ప్రయారిటీస్ ఉన్నాయని మణికంఠనే అంది. ఎవరు? సీత. తనకు కొన్ని ప్రయారిటీస్ ఉండొచ్చు. మాకు కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఉదాహరణకు నేను విష్ణుప్రియని గాని, నైనికని గాని చీఫ్ చేద్దాం అనుకున్నానని చెప్పి సీత అంటుంది. ఓకే. ఆ తర్వాత అన్నోయింగ్ అని ప్రేరణ గురించి సీత చెప్తుంది.
టాస్క్ ఏదైనా ముందే హడావుడి అయిపోద్ది. ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా గెలవాలి, అలా గెలవాలని ముందే ఊహించేసుకుంటుంది. అది కొంచెం ఎదుటోళ్ళకి అన్యాయంగా అనిపించిద్ది అని చెప్పి అంటుంది. ఆ తర్వాత మళ్ళీ పృథ్వీ బాగా ఆడతాడు అని చెప్పి ఓకే. ఇక్కడితో మనకేంటంటే ఈ మిర్రర్ టాస్క్ గేమ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత మనకు తెలిసిందే మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యి ఆయన పేరేంటి ఆదిత్య గారు మనకి స్టేజ్ మీదకి వస్తారు. వచ్చాక నాగార్జున గారు ఆయన ఏవి వేసి ఆ తర్వాత ఆయనకి ఆయన బర్త్డే అంట, అది స్పెషల్. అందరూ విషెస్ చెప్పాక అప్పుడు హగ్గు పంచ్ అని చెప్పి ఒక టాస్క్ ఇస్తారనమాట ఆదిత్య గారికి వెళ్ళే ముందు. హగ్ ఎవరికి పంచ్ ఎవరికి ఇస్తామంటే ఫస్ట్ హగ్ వచ్చి ఇద్దరికి ఇస్తాడు. అదే ఇద్దరు కాదు, నలుగురికి ఇస్తాడు. ఎవరెవరంటే హగ్ వచ్చి ఫస్ట్ నబీల్కి ఇస్తాడు. బిగ్ బాస్ నువ్వు టైటిల్ గెలిచావు అంటే అది నేను గెలిచినట్టే లెక్క అని చెప్పి ఆదిత్య గారు నబీల్ని మంచి ఆకాశానికి ఎత్తాడు. నిజమే, మా నబీల్ బాగానే ఆడుతున్నాడు. అలాగే పృథ్వీని కూడా నువ్వు ఒక వారియర్వి, నీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు తప్పకుండా టాప్ 5కి లేదా టాప్ 2 కన్నా వెళ్ళే అవకాశం ఉందని అన్నాడు. ఆ తర్వాత విష్ణుప్రియ కూడా నువ్వు చాలా ప్యూర్ హార్ట్, నువ్వు కూడా బాగా ఆడతావు, ఇంకా బాగా ఆడు అని చెప్పి విష్ణుప్రియ గురించి చెప్తారు. ఆ తర్వాత ప్రేరణకు కూడా, అలాగే నిఖిల్కి ప్రేరణకు కూడా హగ్గే ఇస్తారు. ప్రేరణకు నువ్వు బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలి అని. నిఖిల్కి కూడా నీ ఆట నాకు బాగా నచ్చుద్ది, నువ్వు చీప్గా 4 సార్లు అదే 3 సార్లు అయ్యావు, సో నువ్వు ఇలాగే పెర్ఫార్మెన్స్ అయ్యి ఇంకా బాగా ఆడు అని చెప్పి ఆయన అంటాడు. తర్వాత అక్కడతో హగ్ అయిపోద్ది. తర్వాత పంచెస్ గురించి మాట్లాడతారు. పంచెస్ ఎవరికి అంటే యష్మికి పంచ్ అని. ఏంటంటే నామినేషన్స్ దగ్గర కానీ గేమ్లో కానీ నువ్వు కొంచెం బయాస్డ్గా ఉంటావు, అది కొంచెం తగ్గిస్తే నువ్వు గేమ్ బాగా ఆడతావు అని చెప్పి ఆయన అంటాడు. ఆ తర్వాత సీత గురించి అనమాట. నువ్వు ఎమోషన్స్ బాగా అవుతున్నావు, అది బాగానే ఉంది, కానీ నీ రియాలిటీ పోతుంది, అది నువ్వు ముందు నీ రియాలిటీ నువ్వు కాపాడుకో అని చెప్పి సీత అని అంటారనమాట. నువ్వు రియల్గా ఆడాలి అని. అంటే కొంచెం కన్నింగ్ అవుతున్నావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే సీత మరి కన్నింగేగా, అది మనం అనకూడదులే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఆల్రెడీ మనకు కనపడేది కూడా కొంత ఉంది. ఓకే. తర్వాత నైనిక వచ్చి గట్టిగా ఆడాలి అని చెప్పి నైనికాని ఉద్దేశించి ఆదిత్య గారు చెప్తారు. ఆవిడ కూడా ఒక పంచ్ అనమాట. అలాగే లాస్ట్ మణికంఠ గారి గురించి మాట్లాడతాడు. హౌస్ ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ నువ్వు ఇంకా బాగా ఆడాలి అని. హౌస్ నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, అది నీకు అర్థం అయితే బాగుంటుంది. నిన్ను నువ్వు డిస్కరేజ్ చేసుకోవద్దు, అలాగే హౌస్ని నువ్వు డిస్టర్బెన్స్ చేయొద్దు. అలాగే నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు బాగా ఆడితే బాగా ఇదవుతావు, అంటే టాప్ 5లో ఉండే అవకాశం ఉందని మణికంఠని ఉద్దేశించి చెప్తారు. అక్కడతో మనకి ఆదిత్య గారు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆయనే కదా. ఓకే. ఆ తర్వాత మనకి విప్రో సాఫ్ట్ టచ్ అని చెప్పి ఒక చిన్న టాస్క్ చూపించారనమాట. నాగార్జున గారు ఇంటూ ది హౌస్ అని చెప్పి ఒక చిన్న టాస్క్ జరిగింది హౌస్లో అని చూపించారు. విప్రో టాస్క్ ఏం లేదు, అందరికీ టవర్స్ వస్తాయి అంతే, విప్రో సాఫ్ట్ టచ్ అని చెప్పి చెప్పుకుంటారు. ఆ తర్వాత ఇక్కడితో మనకి ఎపిసోడ్ పూర్తయింది. అయితే మన రేపు ఎలిమినేట్ ఎవరవుతారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కదా. అంతా తెలుసుకున్నాం, బాగానే ఉంది, ఎలిమినేట్ ఎవరో తెలిసిపోతే ఎట్టా అని. దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ నైనిక ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయింది. రేపు ఆవిడే ఎలిమినేట్ అయినట్టు కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో నైనిక ఎలిమినేట్ అవుతుంది. అంటే ఈ వీక్ మనకు డబుల్ ఎలిమినేషన్. ఒకళ్ళు ఆదిత్య ఓం ఆల్రెడీ వెళ్ళిపోయారు సారీ. ఆ తర్వాత మనకి నైనిక, ఆవిడ రేపు ఎలిమినేట్ అయిపోతుంది. సో రేపు ఎలిమినేట్ అయ్యేది ఆవిడే. నెక్స్ట్ మనకి అలాగే రేపు మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. ఎవరెవరు వస్తున్నారు అని గెస్సింగే కాదు, ఆల్రెడీ కన్ఫర్మేషన్ పేర్లు కూడా వచ్చేసినాయి. ఒకళ్ళు హరితేజ, ఆవిడ సీజన్ 1 or 2లోనూ వచ్చింది, 1 అనుకుంటా. హరితేజ ఆవిడ సీరియల్ యాక్టర్, సినిమా యాక్టర్ కూడా ఆవిడ. ఆల్రెడీ అందరికీ తెలుసు, పరిచయం ఆవిడ. నెక్స్ట్ హరితేజతో పాటు గౌతమ్ కృష్ణ, అదే అశ్వత్థామ అతహ అని చెప్పి అంటాడు కదా ఆయన, లాస్ట్ సీజన్లో వచ్చాడు కదా ఆయన టేస్టీ తేజ, ఆయన కూడా 7th సీజన్లోనే వచ్చాడు ఆయన. ఆ తర్వాత రోహిణి సీజన్ 2లోనో 3లోనో వచ్చింది ఆవిడ రోహిణి అనే ఆవిడ, కమిడియన్ ఆవిడ. తర్వాత ముక్క అవినాష్ కూడా వస్తున్నాడు. తర్వాత మనకి ఇంకెవరు వస్తున్నారు, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, రోహిణి, హరితేజ, ఇంకా గౌతమ్ కృష్ణ చెప్పాము, ఇంకో ఇద్దరు ఉన్నారు, ఎవరో ఇంకొకరు ఉన్నారు. మొత్తం 8 మంది వస్తున్నారు. గౌతమ్ కృష్ణ, ఓకే, నబీల్, మెహబూబ్ కూడా వస్తున్నాడు.
సో మొత్తం 8 మంది అనమాట ఈ రేపు వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో ఇంకా ట్విస్ట్ ఏముంది, మనకి నేమ్స్ తెలిసిపోయినాయి, కన్ఫర్మేషన్ అయిపోయింది, రేపు వాళ్ళే వస్తున్నారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు విశేషమైన పాయింట్ ఏంటంటే, అన్ని సీజన్స్లో అందరూ ఆడొచ్చారు. సో ఇప్పుడున్న హౌస్ మేట్స్ కంటే వాళ్ళు ఇంకొంచెం అడ్వాంటేజ్ వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ హౌస్లో జరిగే గేమ్స్ అన్ని చూశారు, అన్ని టాస్క్లు చూశారు, ప్లస్ ఆల్రెడీ అన్ని సీజన్స్లో నుంచి వచ్చేవాళ్ళు వస్తున్నారు. అంటే అంతకుముందు సీజన్లో హరితేజ అనే ఆవిడ ఫస్ట్ సెకండ్ సీజన్లో ఉంది. అంటే ఆవిడ వచ్చే ముందు ఎన్నో సీజన్ చూసే ఉంటుంది ఆవిడ. అలాగే 7th సీజన్ నుంచి గౌతమ్ కృష్ణ టేస్టీ తేజ్ ఇద్దరు వస్తున్నారు. సో మనం చెప్పలేము, తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు. కెమెరాస్లో ఎలా ఆడాలి ఏంటి అన్నీ తెలుసు, మాస్క్ పెట్టుకోవాలా వద్దా ఆ పాయింట్ కూడా తెలుసు వాళ్ళకి. నామినేషన్స్లో దర్రలు ఆడిచేస్తారేమో చెప్పలేము. మేబీ వీళ్ళని వాళ్ళు డామినేట్ చేస్తే పరిస్థితి ఏంటి మరి? ఇప్పటికైనా హౌస్ మేట్స్ పసపసలు ఆడుతూ ఉంటే పరిస్థితి ఏముంది మరి? కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎరగదీస్తే ఇంక వీళ్ళ పరిస్థితి అయిపోయినట్టే. మరి టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారంటే, కొత్త హౌస్ మేట్స్ అదే కొత్త వైల్డ్ కంట్రీస్ వాళ్ళు ఉంటారా, లేకపోతే పాత హౌస్ మేట్స్ అంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళే ఉంటారా అనేది ఒక ప్రశ్న. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎలిమినేట్ చేయగలిగారనుకోండి ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్, అప్పుడు వాళ్ళకే లక్. కానీ అలా జరగదో మనం చెప్పలేం. ఎందుకంటే ఆడియన్స్ యొక్క ఓటింగ్ని బట్టి, ప్లస్ వాళ్ళు హౌస్లో ఆడే గేమ్స్ని బట్టి. ఎందుకంటే పైగా వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మనం చెప్పలేం. అది మేబీ అది ట్విస్ట్ అవ్వచ్చు, అంటే గేమ్లో ఏదన్నా మలుపు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బాగా ఆడేవాడు డల్ అవ్వచ్చు, డల్గా ఉండేవాడు బాగా ఆడవచ్చు. చూద్దాం ఏం జరుగుద్ది అనేది మనం రాను వచ్చే వారాల్లో మనకు అర్థమవుతాయి కదా. రేపు వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకున్నాం, అది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. అలాగే రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో అది కూడా తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. వీలైతే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తానని, ఇంకా నా ఛానల్ ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారని ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్. ఆదాబ్. బాయ్.